హాయ్ అండి. నేను మీ బీ సింపుల్ శశినండి. సో, ఈరోజు ఒక షార్ట్ స్టోరీతో నేను మీ ముందుకి వస్తున్నాను. అది నేను ఒక దగ్గర విన్నాననమాట. చాలా ఫన్నీగా అనిపించింది. ఆ ఫన్నీ స్టోరీ మీతో కూడా షేర్ చేసుకుందామని మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఒక టీచర్‌కి కొంతమంది స్టూడెంట్స్‌కి జరిగిన సంభాషణ అనమాట. ఒక టీచర్ అడుగుతాడు, "అరే! చార్మినార్ ఎందుకు కట్టారురా?" అని కొంతమంది స్టూడెంట్స్‌ని అడుగుతారండి. సో, ఫస్ట్ ఒక స్టూడెంట్‌ని లేపుతారు. ఆ స్టూడెంట్ చార్మినార్ ఎందుకు కట్టారు అని అడిగితే, ఆ స్టూడెంట్ ఏం చెప్తాడంటే, చార్మి కోసం కట్టారండి అని చెప్తారు. సో, అలా కాదురా అని నెక్స్ట్ స్టూడెంట్‌ని లేపుతారండి సారు. ఎందుకు కట్టారురా అని వాడిని అడిగితే, వాడు ఏం చెప్తాడంటే, చార్మినార్ దగ్గర గాజులు అమ్ముకోవడానికి చార్మినార్ కట్టారండి అని చెప్తారు. సో, సో అది కూడా కాదురా, కరెక్ట్ కాదు అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొకడిని లేపుతాడండి. వాడేమో 'చెప్పవే ఒక్కడు' మూవీలో 'చెప్పవే చిరుగాలి' సాంగ్ తీయడానికి చార్మినార్ కట్టారు అని చెప్తారండి. సో, ఇంకా మాస్టర్‌కి వీళ్ళ క్వెషన్స్‌కి విసిగిపోయి మాస్టరు అలా కాదురా, అందుకు వాళ్ళ కోసము వీళ్ళ కోసము కట్టలేదు చార్మినార్. సో, ఒక వ్యాధి నిర్మూలనకి, ఒక వ్యాధి ముగించినందుకు దానికి గుర్తుగా కట్టారు అని చెప్పేసి ఒక రాజుగారు, ఆయన పేరు మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు అనే రాజు దీనిని ప్లేగు వ్యాధి నిర్మూలన కొరకు దీన్ని కట్టారురా, అంతేకాని వీరి కొరకు కాదురా, ఇది కొంచెం ఇది తెలుసుకోండి, జీకే తెలుసుకోండి అని చెప్పి చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట స్టోరీ. నాకు ఫన్నీగా అనిపించింది. సో, అది మీకు నచ్చుతుంది అని నా ద్వారా మీరు వింటారని చెప్పి మీకు చెప్తున్నాను. సో, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. రిక్వెస్ట్ ఇంత రిక్వెస్ట్ అడుగుతున్నాను.